గార్డెన్ మాత్రం నైట్ టైమే విజిట్ చేయండి. బ్యూటిఫుల్ ప్లేస్ కి వచ్చిన తర్వాత రీల్స్ చేయడం పక్కా. లైట్స్ గట్ట పెట్టి ఫొటోస్ తీసుకోవడం చాలా బాగుంది. అది చూడడానికని వచ్చాం. అందరు బ్యాక్ సైడ్ తిరిగి హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మేము బొటానికల్ గార్డెన్కి వచ్చాం. అది అంటే ముందు ఇప్పుడు ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. ముందు కొంచెం బాగానే ఉండేది, కానీ కొంచెం కొంచెం చేంజెస్ అయితే చేశారు. నైట్ విజువల్స్ బాగున్నాయని చెప్పి మేము నైట్ వచ్చాం. ముందు 5కి అలా క్లోజ్ చేసేవారు, ఇప్పుడు నైట్ 9 వరకు ఉంచుతున్నారు. సో ఎలా ఏటేటి మార్చారు, ఎలా మార్పు చెందింది మన బొటానికల్ గార్డెన్ అని నేను మీకు చూపిస్తాను. నువ్వేమైనా చెప్తావా? లేదు ఫ్రెండ్, బొటానికల్ గార్డెన్ అనేది ఇప్పుడు చాలా బాగా చేశారు. నైట్ టైం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. నైట్ లైట్స్ గట్ట పెట్టి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. అది చూడడానికని వచ్చాం. మాతో పాటు మీకు చూపిస్తాం. వచ్చేయండి. కొంచెం చీకటిగా ఉంది, మా ఫేస్ సరిగ్గా కనిపించదు, అడ్జస్ట్ అయిపోండి ఫ్రెండ్స్. ఇది పద్మపురం గార్డెన్స్ ఎంట్రన్స్ అన్నమాట. చూడండి, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. మనకి ఇంతకు ముందు ఎంట్రన్స్ అన్నది ఈ విధంగా ఉండేది, అయితే ఇప్పుడు ఈ విధంగా మార్చారనమాట. హాయ్ బ్రోస్, నా పేరు బి మిథిల్ మనోహర్. ఇదే మన మ్యూజియం. ఇది జారిపోతుంది. మనం ఇలా లోపలికి ఎంటర్ అవుతుండగానే చుట్టూ ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్లో మనల్ని లోపలికి వెల్కమ్ చేస్తున్నట్టుంది. మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చాము అని అనిపిస్తుంది. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 100 తీసుకుంటున్నారు, చిల్డ్రన్స్కి 50. అంటే అబౌట్ 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకే తీసుకుంటున్నారు అనమాట. బిలో 10 ఇయర్స్ పిల్లలకి అయితే తీసుకోవట్లేదు. మీరు కూడా ఈ ఫ్లవర్స్ చూడండి, చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఇవి చామంతి పువ్వులు. చూడండి, ఆర్టిఫిషియల్ కాదు, ఒరిజినల్ ఫ్లవర్స్ ఇవి. మనం లోపలికి ఎంటర్ అయ్యాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేషనల్ సింబల్స్ని ఎగ్జిబిట్ చేశారనమాట. అండ్ ఫ్రంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ని పెట్టారు. చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. మేము గార్డెన్కి వెళ్ళేసరికి మాకు టైం వచ్చేసి 6 అయిపోయింది అనమాట. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళుంటే బాగుండాల్సింది, బట్ ఓకే, మేము 6కి వెళ్ళాము. అయినా సరే మాకు లోపలికి పంపిస్తారు లేదంటే కొంచెం టెన్షన్ ఉండేది, పంపించారు. చూడండి ఫ్రెండ్స్, చాలా అందంగా కనిపిస్తుంది. ఆ చెట్ల మధ్య ఆ లైటింగ్ అయితే సూపర్ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళే కదా లైట్ ఫోకస్ అన్నది చాలా బాగుంది. అండ్ చూడండి ఫ్రెండ్స్, ఇవి స్ట్రీట్ లైట్స్ కాదు, రింగ్ లైట్స్ అన్నమాట. చాలా అద్భుతంగా చేశారు కదా. ఆ చెట్ల మధ్యలో ఇలా రింగ్ లైట్ ఉన్న ప్లేస్ని మనకి ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించారు. లైక్ ఒక రాతిని శిల్పంగా మారిస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా మనకి ఈ ప్లేస్ని అయితే చూపించారు. ఆ చెట్ల మధ్య రింగ్ లైట్ పెట్టాలి అన్న థాట్ సూపర్. అసలు అరకొచ్చినప్పుడు మన పద్మపురం గార్డెన్ అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా చేశారు. నైట్ టైం ఇంకా బాగుంది. ఫొటోస్, వీడియోస్ ఇలాంటివి తీసుకోవడానికి అయితే సూపర్ ప్లేస్ అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా వెడ్డింగ్ షూట్ కోసం ఒక మంచి ప్లేస్ వెతుకుతున్నారు అంటే అరకు ఈజ్ ద బెస్ట్. ఈ వీడియోని మీరు వాళ్ళకి షేర్ చేయండి. మేడం గారు వీడియో తీయడం మానేసి ఇక్కడ ఫోటోకి స్టిల్ ఇస్తున్నారు. రీల్ చేస్తున్నా. షార్ట్ వీడియోనా? షార్ట్ వీడియోనా? కాదు, షార్ట్ వీడియో. బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చిన తర్వాత రీల్స్ చేయడం పక్కా. ఇంకా ఈ ప్లేస్ చూసారా ఫ్రెండ్స్, ఇది సన్ఫ్లవర్స్ మధ్య ఆ లైటింగ్ అది పెట్టి సూపర్గా కనిపించింది. ఒకవేళ వెడ్డింగ్ షూట్ అంటే వీడియో షూట్ కానీ ఫోటో షూట్ కానీ చేయాలనుకుంటే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చాలామంది వెడ్డింగ్ షూట్స్ అవి చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి, బట్ ఇప్పుడు డే టైమే కాకుండా నైట్ టైం కూడా మీరు దీన్ని బాగా యూస్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇదైతే సూపర్ ప్లేస్ అని నేను చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒకవేళ అరకు రావాలనుకుంటే కనుక ఈ గార్డెన్ మాత్రం నైట్ టైమే విజిట్ చేయండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది.
ఇక్కడ పోల్స్‌కి లైటింగ్ పెట్టారు. ఇంకా రౌండ్ లైట్స్ కూడా పెట్టారనమాట. మేము అది చూడలేదు. ఎందుకంటే అప్పటికే మాకు వెళ్ళిపోమని చెప్తున్నారనమాట. క్లోజింగ్ టైము యాక్చువల్లీ 9:00 అన్నారు. బట్ మాకు 8:00కే క్లోజ్ చేసేస్తున్నాము. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అని చెప్పారు. ఎందుకంటే ఆ టైంలో లోపల ఉన్నది మేము తప్ప లోపల ఎవ్వరు లేరు. అందుకని చెప్పి కొంచెం ఎర్లీగా క్లోజ్ చేసేసారు. ఇవైతే రెడ్ కలర్ ఆర్చ్ ఫ్రెండ్స్ చూడండి. నేనైతే ఫోటోషూట్ చేసే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని అయితే అనుకుంటున్నాను. సూపర్‌గుంది. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అంటే రౌండ్ షేప్, స్క్వేర్ ఇలా చాలా షేప్స్‌లో అయితే ఈ రెడ్ కలర్ ఆర్చ్‌నైతే డిజైన్ చేశారు. ఈ డిజైన్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అరకొస్తే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్‌నైతే విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవి వుడెన్ స్టెప్స్ చూడండి. రెడ్ కలర్ ఆర్చ్, అవి కూడా రెడ్ కలర్ ఆర్చే కదా. ఇది రౌండ్ షేప్, రౌండ్ షేప్ రెడ్ కలర్ ఆర్చ్ దగ్గరికి మనం వచ్చేసాం ఫ్రెండ్స్. యూట్యూబ్ స్టార్ అయితే చూడండి, వాళ్ళు అక్కడ రీల్స్ చేస్తుంది, మేము మాత్రం వీడియో తీస్తున్నాం ఇక్కడ. దిస్ వే సార్. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ వస్తే సూపర్గా ఉంటుంది. నైట్ విజన్ అంటే ఇంకా ఇవన్నీ లైట్స్ పెట్టలేదు కదా, ఈ లైట్స్ పెడితే ఇంకా బాగుంటుంది. అది చూడండి, యూట్యూబ్ స్టార్ దగ్గరికి వచ్చేసాం మనం. ఆమె మంచిగా రీల్స్ చేసుకుంటుంది. ఇంక ఇది చూడండి, అటొక కొంగ ఇటొక కొంగ మధ్యలో ఫ్లవర్ వాజ్ని అయితే డిజైన్ చేశారు. చూడండి, వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. మేము వుడెన్ బ్రిడ్జ్ పద్మపురంలో ఉంటే వుడెన్ బ్రిడ్జ్ వచ్చాం. ఎంత హాయిగా ఉందో చూసారా. ఈరోజు మేము రీల్స్ కానీ ఈ 1 ఇయర్లో టూరిజం అనేది చాలా డెవలప్ చేశారు అరకులో. మనకు కాఫీ ప్లాంటేషన్ దగ్గర వుడెన్ బ్రిడ్జ్ పెట్టారు కదా, అదేవిధంగా పద్మపురం గార్డెన్లో కూడా వుడెన్ బ్రిడ్జ్ అన్నది పెట్టారనమాట. ఇది కూడా చాలా బాగుంది. అది కాఫీ ప్లాంటేషన్ మధ్యలో పెట్టారు. ఈ వుడెన్ బ్రిడ్జ్ వచ్చి బ్యాంబూ ట్రీస్ మధ్యలో పెట్టారనమాట. ఇది బాగుంది అండ్ అది కూడా చాలా బాగుంది. సో మన ఏపీ టూరిజం ఇంకా ఇంకా డెవలప్ చేస్తున్నారు. అరకు అన్నది టూరిస్టులని బాగా అట్రాక్ట్ చేసే ప్లేస్. ఇంకా దాన్ని ఇంకొంచెం అందంగా చూపించడం అయితే జరుగుతుంది. మా అరకు అంటే ఎంతమందికి ఇష్టమని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్. సోఫీ డాన్స్ ఏవా? రాను నే రాను రాను ముంబైకి రాను రాను ముంబైకి రాను. నా పాట విని జడ్చుకోద్దు ఫ్రెండ్స్. పాప డాన్స్ వేస్తుందని అయితే నేను తీసాను కదా సోఫీ. ఈ పోయి మొబైల్ అసలు ట్రై చేయకండి. ఇది ట్రై చేస్తే ఇలా ట్రై చేయండి. ఎలా? ఇలా షారుఖ్ ఖాన్. నువ్వు షారుఖ్ ఖాన్విరా? అలాగా ఉన్నాను, మన స్టైల్ మనమే. ఓహో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నేను నైట్ వచ్చినప్పుడు విజిట్ చేసింది. నైట్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సో మేము చూసింది ఇంకా 20%, ఇంకా చూడడానికి చాలా ఉంది. సో నేను ఇంకా మీకు పూర్తిగా చూపించడానికైతే నేను ట్రై చేస్తాను. సో ఇది మా బొటానికల్ గార్డెన్. చాలా అంటే చాలా అందంగా తయారు చేశారు ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. నైట్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకనే మాకు కొంచెం ఎర్లీగా పంపించేస్తున్నారు. చాలా లేట్ అయిపోయాము.
చూడండి మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేస్తారు. ఇదంతా ఫాగ్ ఫ్రెండ్స్, చూడండి నైట్ మా అరకు ఎలా ఉంది చూడండి. మూన్ అది కూడా సూపర్ కనిపిస్తుంది. ఇది మా బొటానికల్ గార్డెన్. ఇది నైట్ మాకు చాలా లేట్ అయిపోయిందని చెప్పి పంపించేస్తున్నారు. నేను ఇంకా మిగతావన్నీ కూడా నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మిల్కీ, మీ అందరి కళ్ళు ఎలా కనిపిస్తున్నాయి తెలుసా వీడియోలో? దయ్యంలా కళ్ళు కనిపిస్తున్నాయి. కోతులు ఎక్కడో లేవండి, ఘాటీలో కాదు, కోతులు ఘాటీ. చూసారు కదా ఫ్రెండ్స్, మన బొటానికల్ గార్డెన్ అయితే నైట్ విజువల్స్ చాలా బాగున్నాయి. నేను మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను నైట్ టైం వచ్చానమాట. సో ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మా బొటానికల్ గార్డెన్ మీరు కూడా వచ్చి విజిట్ చేసి ఆనందించండి. అరకు వస్తే మాత్రం బొటానికల్ గార్డెన్ విజిట్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. చాలా అంటే చాలా అందంగా చేశారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకొంచెం అందంగా చేశారు. అరకు వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. నైట్ లైటింగ్స్ అవన్నీ చాలా బాగా పెట్టారు. ఫోటోషూట్ కూడా చాలా సూపర్ ప్లేస్ ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి తప్పకుండా మా అరకు వచ్చినప్పుడు బొటానికల్ గార్డెన్ అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.